హాయ్ ఫ్రెండ్స్, చామంతి పూలు బాగా పూయాలంటే ఏం చేయాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తే చూడండి. నాకు ఎంత బాగా పూసాయి అసలు చామంతి పూలు. నేను చేసుకునే విధానం మీకు చూపించబోతున్నాను. చూడండి ఎంత బాగున్నాయో కదా. అసలే ఇవి చిన్న చామంతి నా దగ్గర ఒక దాంట్లోనే 2 రకాలు పెట్టుకున్నాను అనమాట. చూడండి, ఎల్లో ఉంది, ఎల్లో రెక్క, వైట్ ఈ 2 రెక్క చామంతి, గడ్డి చామంతి అంటారు కదా వీటిల్లో. ఇవి చూడండి అసలు ఎంత బాగున్నాయో, ఎంత అందంగా పూసాయి కదా చామంతి పూలు. ఇది సంవత్సరం అంతా చాక్కుంటే కానీ ఈ నవంబర్ జనవరి నెలలోనే మనకి ఎక్కువ పూస్తాయి. నవంబర్ నుంచి స్టార్ట్ అవుతాయి ఈ పూలు అనేది. కానీ ఎటువంటి తెగులు రాకుండా సంవత్సరం అంతా కాపాడుకోవాలి. ఈ పూలు అయిపోగానే కటింగ్ చేసి పెట్టేసుకుంటే మనం తొందరగా పూలని చూడండి. ఒక చిన్న కొమ్మ పెట్టుకున్నా కూడా చామంతి చెట్టు బతుకద్ది. చామంతి పూలు కూడా చెట్టు నిండా అసలే చూడండి కింద ఇట్లా బరువుకి ఇలా నేను ఏమి ఇస్తాను, ఏమేమి ఇస్తే ఈ చెట్లు మొగ్గలకు కూడా చూడండి అసలుకి. మామూలుగా సంవత్సరం అంతా నీళ్ళు ఇచ్చుకుంటాము. ఆ సీజన్ టయానికి వచ్చేతలకి ఒక 2 తడవల కిచెన్ కంపోస్ట్ ఇచ్చేసేసి ఎరువులు కానీ ఏదో ఒకటి కానీ ఇచ్చేసామనుకోండి, దానికి ఇంకొంచెం ఎట్లాంటి పురుగులు ఏమి రాకుండా ఉండేదానికి కూడా నేను మామూలుగా అన్నిటికీ ఇచ్చుకున్నట్టే మనం గార్డెన్లో చెట్లు ఉంటాయి కదా, అలా ఇచ్చుకున్నట్టు వీటికి కూడా ఇస్తానన్నమాట. ఒక తడవ పురుగు పట్టకుండా ఉండేదానికి ఇట్లా యాపదే అట్లా మనం ఎట్లా చేసుకుంటామో మొక్కలకి, వీటికి కూడా అలాగే చేసుకుంటాం. ఇంకా పెద్ద అంటే కేరింగ్ ఏం తీసుకొని అవసరం లేదు. కాకపోతే సమ్మర్లో కొంచెం మొక్క చనిపోకుండా ఉండేదానికి కొంచెం కేర్ తీసుకోవాలి అంతే. కొంచెం ఎండబడే ఎక్కువ ఎండ ఉండే కొంచెం నీడుండే దగ్గర పెట్టుకుంటే కొంచెం మొక్క కొంచెం డ్యామేజ్ కాకుండా ఉంటుంది. మళ్ళీ వర్షాలు పడగానే అవి ఏంటంటే అవి బాగా ఎగిరించుకొని చాలా బాగా వస్తుంది అన్నమాట చెట్టు కూడాను. కాకపోతే వీటికి ఇంకొంచెం మనకి బాగా హెల్తీగా ఎప్పుడు మనకి మొక్క చనిపోకుండా తొందరగా మొగ్గలు కానీ ఇట్లా రాగానే సీజన్కి తగ్గట్టు మనం ఇచ్చుకుంటే ఫాస్ట్గా కూడా చూడండి ఒక్కో కొమ్మకి అసలు ఎన్ని మొగ్గలు ఉన్నాయో చూడండి. అసలు ఎంత బాగా పూస్తాయో ఇవి అయితేను. చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది ఈ చామంతి చెట్టు. పూలు కూడా చూడండి అసలు గార్డెన్లో రాగానే ఇది ఒక పెద్ద అట్రాక్షన్ లాగా మన ఫ్లవర్స్ చూడగానే ఎంత బాగుంది. వీటిలో 2 కలర్స్ పెట్టుకున్నాను అనమాట, ఎల్లో వైట్ 2 కలిపి పెట్టాను. అవి కొంచెం లేట్గా వస్తాయి. ఇవి చూడండి ఎల్లో కలర్ ఫ్లవర్స్ కొంచెం లేటే ఈ వైట్కి. ఇప్పుడు నేనేమి ఇస్తాననేది చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇది వచ్చేసి బనానాది ఉంటాయి కదా కుళ్ళు పినియవి, వేస్ట్ కాకుండా ఇలా బకెట్లో వేసుకొని ఒక 3 రోజులు బెల్లం వేసి పెట్టేస్తాను. 3 రోజులు 4 రోజులు ఇలాగే ఉంచేసుకొని పెట్టేసుకుంటాను అనమాట. కొంచెం అది మగ్గిన మనకి కంపోస్ట్ అవుద్ది కదా. తర్వాత మొక్కలో మొదట్లో ఇచ్చాను అనుకోండి, మొక్క చాలా బాగా మెయిన్ మట్టి కూడా ఏర్లన్నీ ఇట్లా వచ్చేస్తాయి అనమాట. అప్పుడు మళ్ళీ మట్టి వేసేసుకోవడం, కొంచెం కంపోస్ట్ వేసేసుకుంటే చెట్టు చాలా అసలుకి అయిపోగానే కటింగ్ కూడా, ఈ పూలు అయిపోగానే కటింగ్ చేసేస్తాను అనమాట నేను. ఈ పూలు అయిపోగానే కటింగ్ చేసేసామనుకోండి, మధ్యలో వర్షాలు పడేతలకి మనకి కొంచెం చెట్టు కూడా చాలా బాగా వస్తుంది. ముందుగా కూడా ఫ్లవరింగ్ అనేది కూడా ఇస్తుంది. మనం అట్లాగే వదిలేస్తే అది లేట్గా ఫ్లవరింగ్ అనేది కూడా వస్తుంది. ఇవ్వండి, ఈ బకెట్ నిండా వేసుకొని మొక్కకి ఇలా ఇచ్చేస్తాను అనమాట. చామంతి మొక్కకి అసలు ఎంత హెల్దీగా కూడా ఈజీగా బనానా వేస్ట్ పోనీయకుండా ఇలా చేసి అలా పెట్టేసుకొని మొక్కలకు అన్నిటితో పాటు ఇది కూడా అన్నీ ఇస్తూ ఉంటాను. కాకపోతే ఈ పూల సీజన్లో కొంచెం కేర్ తీసుకొని పురుగు అలాంటివి రాకుండా కూడా పురుగు వస్తుంది. మెయిన్ వీటికి ఏంటంటే బొచ్చు పురుగు అనేది ఎక్కువ పడుద్ది అనమాట. ఇది రాకుండా ఉండేదానికి రెమెడీస్ చేసుకుంటే చాలు మనం జాగ్రత్తగా. అంతే, ఇంతకన్నా పెద్ద కేర్ తీసుకొని చేసుకోవాల్సిన కూడా గార్డెన్లో వేసుకునే దానికి ఏంటంటే ఇవి చాలు అనమాట. చాలా బాగా ఒక 2 కుంపట్లు పెట్టుకున్నా కూడా ఒక 2 చిన్న డబ్బాలో పెట్టుకున్నాను. చిన్న డబ్బాలో పెట్టుకున్నా ఈ సీజన్లో మాత్రం అస్సలు ఎంత బాగా వస్తాయో చామంతి పూలు చూడండి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.